హరీష్ శంకర్ నిన్న ఈగలకు సంబంధించిన ఒక ఫంక్షన్‌లో మాట్లాడుతూ చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడారు. ఎవరైతే ఎవరైతే వెబ్‌సైట్స్ అవ్వచ్చు లేకపోతే ఈ సోషల్ మీడియా మీద చాలా గట్టిగా మాట్లాడారు. లాస్ట్‌లో ఒక డైలాగ్ కూడా చెప్పారు అంటూ. అంటే అంత దారుణంగా హర్ట్ అవ్వటానికి కారణం ఏంటి? మీరు మీరేం గమనించారు సార్ అంటే మరి? ఆయనే చెప్పుకున్నాడు కదా! హ్మ్. అంటే 5 ఏళ్ల నుంచి సినిమా లేదు. హ్మ్. ఓ ప్రొడ్యూసర్ ఆఫీస్‌లో తాగి పడిపోయిన ఒక డైరెక్టరు. హ్మ్. ఇతను 'పవన్ కళ్యాణ్‌తో ఒక బ్లాక్ బస్టర్ తీశాడు' అని ఒక షాడో బొమ్మేసి హ్మ్. ఒక కథనం రాశారు. అది చదివిన వాళ్ళకి ఎవరికైనా ఎవరో అర్థమవుతుంది. అంటే తన గురించే రాశారు అనేది ఆయన చెప్పాడు ఓకే. వేదిక మీద. కాబట్టి ఇలాంటి రాతలు రాయటం కరెక్టా అనేది ఆయన గొడవ. ఇలా ఎందుకు మమ్మల్ని మాతో మీరు అంటే మా గురించి రాసి మేమేదో తాగుతామో లేదో ఏం చేస్తామో అది పర్సనల్ ఏరియా. ఈ పర్సనల్ స్పేస్లోకి వచ్చి ఎందుకు ఆట ఆడుతున్నారు మీరు అనేది. పబ్లిక్లో ఉంటే ఏవైనా అనండి, పబ్లిక్ ఇష్యూ. మేము సినిమా బాగా తీయకపోతే సినిమా బాగా తీయలేదు అని చెప్పి తిట్టడం నాకు అభ్యంతరం లేదు అన్నాడు. అక్కడి వరకు సంతోషించవచ్చు. ఈ మధ్య అసలు రివ్యూలు రాయటమే తప్పు అన్న పద్ధతిలో కొంతమంది నిర్మాతలు మాట్లాడటం మనం చూసాం. అలాగే రివ్యూలో అంటే సినిమా దర్శకుడికి ఒక అభిప్రాయంతో సినిమా తీస్తాడు. ఆ అభిప్రాయంలోనే తప్పు ఉండొచ్చు. రివ్యూ చేసేవాడి అభిప్రాయాలు వేరే ఉండొచ్చు. రాజకీయ పరమైన విభేదాలు ఉండొచ్చు, తాత్విక పరమైన విభేదాలు కూడా ఉండొచ్చు. ఒక రైట్ ఆలోచనతో ఉన్నటువంటి డైరెక్టరు తీసిన సినిమా ఆయనకు గొప్పగా అనిపించవచ్చు, ఆయన అభిప్రాయాన్ని గౌరవించే వాళ్ళందరికీ గొప్పగా అనిపించవచ్చు. కానీ దాని వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన వాళ్ళు, దానివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఫిలసాఫికల్ లెవెల్లో దాని మీద తీవ్రంగా విమర్శ చేయవచ్చు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఉంది, కేరళ స్టోరీ అనే సినిమా ఉంది. ఆ రెండు సినిమాలు విపరీతంగా జనాలని కనెక్ట్ చేసుకున్నాయి, బాగా డబ్బులు చేసుకున్నాయి కూడా. అయితే ఆ సినిమాల్లో చాలా దుర్మార్గమైన విషయాన్ని ప్రపంచానికి చాటే ప్రయత్నం చేశారు ఆ డైరెక్టర్లు ఇద్దరు అనేది నా అభిప్రాయం. ఓకే. నేను చాలా వేదికల మీద మాట్లాడాను, నాతో ఘర్షణ పడ్డ వాళ్ళు ఉన్నారు. అది అక్కడ వరకు. అయితే ఇలాగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సందీప్ వంగా తీసినటువంటి సినిమా ఉంది యానిమల్. అందులో ఒక రకంగా హిందుత్వ ప్రమోషన్, మోడీ అవతారం ఎత్తాడు ఆయన అనేది నా అభిప్రాయం. ఓకే. అంటే నాగపూర్ యూనివర్సిటీకి సంబంధించిన భావజాలంతో ఆ సినిమా తీశాడు అనిపించింది. అనిపించడానికి నాకున్న రీజన్స్ ఏంటంటే, ఆ సినిమాలో సందీప్ అది కురుక్షేత్రం లాంటి కథే, దాయాదుల పోరు. ఆ దాయాదుల పోరులో అవతల ఇప్పుడు బాబీ డియోల్ అనేవాడు అమెరికా వెళ్ళిపోయి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి ఈ యుద్ధం చేయవచ్చు. అలా కాకుండా ఎందుకు అతన్ని ఇస్లాంలోకి మార్చి గల్ఫ్ కంట్రీస్కి పంపించి ఆయనకి 3 భార్యలను పెట్టి ఆ 3 తాగుతూ సిగరెట్లు తాగుతూ మాట్లాడుకుంటూ ఈ సన్నివేశాలు కల్పన వెనకాల అతన్ని ప్రేరేపించింది ఏమిటి అనేది నాకున్నటువంటి డౌట్. అతన్ని డెఫినెట్గా నాగపూర్ యూనివర్సిటీ ప్రభావితం చేసిందేమో, అందువలన ఈ సన్నివేశాలు తీసాడేమో. ఇది ఒక రకంగా ఇస్లాం మీద దాడి. అంటే ఇక్కడ కంపారిటివ్గా ఇందులో హిందూ భార్య ఉంటుంది, ఇక్కడ రష్మిక చేసిన క్యారెక్టర్. నేను కూడా నీలాగా ఎవరితో అయినా ఉంటే నువ్వు భరించగలవా అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. నువ్వు అలా చేయలేవు అంటాడే. నువ్వు చేయాలనుకున్నా చేయలేవు. ఎందుకు చేయలేవు అనేది రాయడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు చేయలేవు అంటే నువ్వు హిందూ స్త్రీవి కాబట్టి. వాళ్ళు చేస్తారు, తాగేసి సిగరెట్లు తాగేసి నానా రుచు చేస్తారు అక్కడ. అంటే వాళ్ళు అది కాబట్టి అని చెప్పదలుచుకున్నట్టు ఇంటెన్షన్. ఇది నా ఇంటెన్షన్ కాదు అనొచ్చు అతను, కానీ చూసేవాడికి అనిపించేది అదే కదా. కాబట్టి దాని మీద కామెంట్ చేసే రైట్ ఉంటుంది, మాట్లాడొచ్చు. అభిప్రాయాలు సంబంధించిన ఘర్షణ ఉంటుంది, భావాలకు సంబంధించిన ఘర్షణ అనివార్యంగా ఉంటుంది. వాళ్ళు ఒక తాత్విక నేపథ్యానికి చెంది ఉంటారు. అవును సార్. రివ్యూ చేసేవాడు ఇంకొక తాత్విక చింతనకి చెంది ఉంటాడు. ఈ రెండింటి మధ్య జనరల్ గా ఉండే ఘర్షణ అక్కడ కూడా ప్రతిఫలిస్తుంది. ఇది సహజంగా జరిగేది. దీని మీద కూడా దాడి చేస్తున్నారు కొంతమంది నిర్మాతలు. ఈ మధ్య కాలంలో గుంటూరు కారం
తాలూకా నిర్మాత వంశీ 2-3 సందర్భాల్లో ఆయన రివ్యూల మీద విరుచుకుపడ్డాడు. కానీ హరీష్ శంకర్ రివ్యూల మీద విరుచుకుపడాల. మీరు మా సినిమాలో తప్పులుంటే విమర్శించండి, తప్పేం లేదు, పర్సనల్ స్పేస్ లోకి రావద్దు. పర్సనల్ స్పేస్ లోకి రావద్దు అనేది మాత్రమే అతని రిక్వెస్ట్. ఆ పర్సనల్ స్పేస్ లోకి వచ్చిన వాళ్ళ మీద మాత్రమే దాడి కేంద్రీకరించాడు. అలాగే సినిమా రివ్యూల మీద కూడా వెళ్ళాడు ఆయన. ఆ డ్రైవింగ్ లో భాగంగా వెళ్ళి ఇక్కడ దర్శకత్వ లోపం ఉంది, ఇలాంటివి రాయండి, మేము అర్థం చేసుకుంటాం. కానీ అక్కడ కూడా ఇంకొంచెం లోపలికి వెళ్ళి రాస్తున్నారు, అది కొంత ఇబ్బంది అన్నట్టుగా వెళ్ళాడు. అంటే మాట్లాడదలుచుకున్నప్పుడు ఎంతవరకు అయినా వెళ్ళి మాట్లాడేద్దాం అనే మూడ్లో ఉన్నాడు ఆయన. ఆ మూడ్ ప్రకారం వెళ్ళిపోయాడు. అలాగే ప్రెస్ మీటుల్లో ప్రశ్నించే వాళ్ళ మీద కూడా అటాక్ చేశాడు ఆయన. సురేష్ కొండిటి మీద కూడా అంతకుముందు అటాక్ కూడా ప్రస్తావించాడు ఆయన. అంటే రకరకాలుగా వెళ్ళిపోయాడు. అంటే ఒక రకంగా సినిమా ప్రమోషన్ కావాలి, సినిమాకి వీళ్ళెంత అవసరము, ప్రచారకులు ఎంత అవసరము, అలాగే వీళ్ళకి సినిమా కంటెంట్ అంతే అవసరం. అంటే సినిమా వాళ్ళ గురించి రాస్తే క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్ డ్రగ్స్ కేసులో దొరికింది అనగానే జనాలు విపరీతంగా చూస్తారు కదా. ఒక పెద్ద దర్శకుడు, ఇప్పుడు ఆ మధ్య పూరి జగన్నాథ్ చార్మి కేసు కొట్టేశారు. అవునండి. కేసు ఎందుకు కొట్టేశారు? సరైన ఆధారాలు చూపించలేదు కాబట్టి కొట్టేశారు, అంతే తప్ప వాళ్ళు నేరం చేయలేదని కోర్టు నమ్మలేదు, లేదా దానికి సంబంధించిన ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. ఆధారాలు చూపించలేదు కాబట్టి కేసు కొట్టేస్తున్నామని మాత్రమే కొట్టేసింది. కానీ సెన్సేషన్ అయింది కదా అది. ఓకే, ఇలా రకరకాల విషయాలు సెన్సేషన్ అవుతాయి సినిమా వాళ్ళకి సంబంధించి. సెలబ్రిటీస్కి సంబంధించిన ఏ వార్త అయినా సేలబుల్గా ఉంటుంది. ఇప్పుడు రాడిసన్ పబ్ మీద దాడి చేశారు, అందులో చాలా మంది దొరికారు. కానీ పాపులర్గా ఒక హీరో సోదరుడి తాలూకా కూతురు ఉంది అక్కడ. మొత్తం ఫోకస్ అక్కడికి వెళ్ళిపోయి వార్త హెడ్డింగ్, వార్త కంటెంట్ ఆవిడే అయిపోయింది. ఇది మనం చూసాం కదా. మిగిలిన వాళ్ళలో పొలిటీషియన్ పిల్లలు ఉండుండొచ్చుగా, అక్కడ లోకల్ కార్పొరేటర్ కొడుకు ఉండొచ్చు, ఎమ్మెల్యే కొడుకు ఉండొచ్చు, ఎమ్మెల్యే బావమరిది ఉండొచ్చు, మేనల్లుడు ఉండొచ్చు. వాళ్ళ మీద ఎందుకు రాయరు? అంటే ఇది సేలబుల్ ఐటమ్ కాబట్టి. సేలబుల్ అనేది ఎప్పుడైతే మార్కెట్తో లింక్ అయిపోతుందో, మీకు హిట్స్ ఈ గొడవ వచ్చేసిందో, అప్పుడు ఖచ్చితంగా సేలబిలిటీలోకి వెళ్ళిపోతారు వీళ్ళు కూడా. సినిమా కూడా అంతే. సినిమా కూడా మీరు ఎందుకు రైట్ సినిమాలు తీస్తున్నారు? రాజమౌళి ఎందుకు RRR అనే సినిమా తీశాడు? ఎందుకు ఆయన కొమరం భీమ్ తీసుకున్నాడు, అల్లూరి సీతారామరాజును తీసుకున్నాడు? అది మొత్తం మార్కెట్ వంటకం కదా. ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరిని, తెలంగాణ మార్కెట్ కోసం కొమరం భీమిని తీసుకుని, జాతీయ మార్కెట్ కోసం వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చేసి రామాంజనేయ విజయం అనే సినిమా తీసి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు సభ్య సమాజానికి? అంటే ఏం చెప్తాడు ఆయన? ఎందుకు చేశాడు? మార్కెట్ అక్కడ ఉంది కాబట్టి. అంటే రైట్ వింగ్ పాలిటిక్స్ నార్త్ ఇండియాలో బాగా నడుస్తున్నాయి అనేది ఈయన నమ్మాడు. బీజేపీ అక్కడ అప్రతిహతంగా గెలుస్తోంది కాబట్టి ఆ మార్కెట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం, ఈ కంటెంట్తో ఎంటర్ అయితే బాగుంటుంది అని అనుకున్నాడు, ఎంటర్ అయ్యాడు. కార్తికేయ 2 ఎందుకు విజయవంతమైంది? అరవింద్ గారు చెప్పారు అఖండ టైంలో. ఇదే కంటెంట్ శైవంలో తీశారు, వైష్ణవంలో గనక ఈ లెవెల్ కంటెంట్ చేస్తే నార్త్ ఇండియాలో అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుంది సినిమా అని చెప్పాడు ఆయన. అది మార్కెట్ స్టడీ. ఇదే మార్కెట్ స్టడీతో కదా రాజమౌళి గారు రెచ్చిపోయి ఆ RRR అనే సినిమాలో వీళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చింది. అవునండి. రామ్ చరణ్ని, NTRని. ఈ పరిణామ క్రమంలో మీకెంత మార్కెట్ స్టడీ ఉంటుందో, మార్కెట్ యావ ఉంటుందో, అలాగే మీడియాకు కూడా మార్కెట్ యావ ఉంటుంది. ఆ మార్కెట్ యావతోనే మీరు సేలబుల్ టాపిక్ కాబట్టి, మీరు సేలబుల్ సబ్జెక్ట్ కాబట్టి మిమ్మల్ని అమ్మేసుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే, మీరు కూడా అమ్మేసుకుంటున్నారు. మీరు రకరకాల కంటెంట్లు అమ్మేస్తున్నారు. మీరు అమ్మకంలోనే ఉన్నారు, వీళ్ళు అమ్మకంలోనే ఉన్నారు. మనం టోటల్గా మార్కెట్ ఎకానమీలో ఉన్నాం, ఫ్రీ మార్కెట్ ఏరియాలో ఉన్నాం. కాబట్టి నువ్వు అమ్ముకునేది కరెక్టు, వీడు అమ్ముకునేది తప్పు అనే దీనికి వెళ్ళకూడదు. శంకర శాస్త్రి గారు చెప్పినట్టు ఒక రకమైన సంగీతం ఉత్తమమైనదని, మరో రకమైనటువంటి సంగీతం అధమమైనదని చెప్పడానికి మనమెవరో అంటాడు ఆయన.
కాబట్టి వీడి అమ్మకం గొప్పది, వాడి అమ్మకం అధమమైనది అని చెప్పడానికి మనం ఎవరు? ఓకే. అందరం మార్కెట్లోనే ఉన్నాం. ఇది మార్కెట్ తాలూకా ఘర్షణగా అనిపించింది నిన్న హరీష్ శంకర్ మాట్లాడింది. చెలరేగి మార్కెట్ అంటే మనసుకు తీసుకున్నాడు ఆయన. హ్మ్. మనసుకు తీసుకుని హర్ట్ అయ్యాడు. ఆ హర్ట్ అయినటువంటి ఆగ్రహం ఎక్కడో ఒక చోట సీరియస్గా మాట్లాడాలి అని డిసైడ్ అయ్యాడు. ఆ డిసైడ్ అయ్యి ఆ వేదికను ఎంచుకున్నాడు. ఓకే. ఎంచుకుని బరస్ట్ అయ్యాడు. అది వాంటెడ్గా జరిగింది. జరిగింది. హ్మ్. అది కూడా చెప్పుకున్నాడు ఆయన. ఏంటి ఇలా చెలరైపోయి మాట్లాడుతున్నాడు అని, ఇది కూడా రేపు పొద్దున మాట్లాడతారు అన్నాడు. హ్మ్. ఇది కూడా మాట్లాడతారు అన్నాడు. ఓకే, అంటే ఆయన హర్ట్ ఎవరి ఏరియా అంటే ఆయన మాట్లాడిన కంటెంట్లో ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే పర్సనల్ స్పేస్లోకి వచ్చి గొడవ చేయొద్దు అనేది. ఈ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి గొడవ చేయడం ఖచ్చితంగా తప్పే. అది లీగల్గా కూడా తప్పు కాదు గురుగారు. ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్న టైంలో నుంచి కూడా అంటే ఈ ఈ ఇలా రాయటం అనేది ఎంతో కొంత వాళ్ళ అంటే వాళ్ళు స్టార్స్ కాబట్టి వాళ్ళు ఏదైనా ఏమీ కాదు. హ్మ్. ఏం కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇంకా పెరిగిపోయింది అంటారు. ఏమి కాదు, ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో ఏంటంటే ఎల్లో జర్నలిజం అనేవాళ్ళు. హ్మ్. కొన్ని ఒక తరహా పత్రికలు ఉండేవి. ఉదాహరణకి కాగడ అనే పత్రిక ఉండేది. హ్మ్. కామేశ్వర శర్మ గారు దాని ఎడిటరు, ఆయనే పబ్లిషర్ కూడా. హ్మ్. ఆయన చాలా దూకుడుగా రాసేవాడు. అంటే గాసిప్ మీద నడుపుతాడు ఆయన పత్రిక అనేది ఉండేది. అలాగే తారా సితారా అనే పత్రిక ఉండేది, హ్మ్. విజయవాడ నుంచి వచ్చేది. అది కూడా గాసిప్ బేస్డ్ పత్రిక. ఓకే. నిన్న అంటే మురళీమోహన్ జయచిత్ర పెళ్లి చేసుకుంటున్నారు లాంటి వార్తలు ఉండేవాళ్ళు వాటిల్లో. హ్మ్. ఇలాంటివి అనేకం, అలాంటి 3-4 పత్రికలు ఉండేవి. ఓకే. అక్కడ మెడ్రాస్ నుంచి తమిళ్లో చాలా ఉండేవి. తెలుగులో కాగడా ఒకటే ప్రముఖంగా నడిచేది. ఆ తర్వాత కిష్కింద అనే ఇంకో పత్రిక కూడా నడిపాడు ఆయన, కామేశ్వర శర్మ గారు. ఆయన చిరంజీవి ఎఫ్ఐఆర్లు కూడా రాశాడు. అంటే అక్కడ దాకా ఉన్నాడు ఆయన. హ్మ్. చిరంజీవి కూడా కామేశ్వర శర్మ గారి కాటు తిన్నవాడే. హ్మ్. ఆయనకి రకరకాల అంటే చిరంజీవి కోసం అల్లు రామలింగయ్య గారు ట్రై చేస్తే, ఆయన ఎక్కడో ఉన్నాడని ఎవరో నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ట్రై చేస్తే అక్కడ ఇంకో హీరోయిన్ ఎత్తి హ్మ్. ఈ లెవెల్లో రాసేవాడు ఆయన కథనం. ఇది నిజమా కాదా, అసలు ఆ ఏరియాలో ఈయన ఉన్నాడా లేదా అది తర్వాత సంగతి. అని తర్వాత సంగతి. ఆ! అది ఇంట్రెస్టింగ్ గా ఉండేది. జనాలు చూసేవాళ్ళు, చదివేవాళ్ళు. చదివేవాళ్ళు. పత్రిక సర్క్యులేషన్ ఉండేది. కాకడ రిలీజ్ అవగానే కొని ఆ! ఒక రౌండ్ వేసి దాని మీద డిస్కషన్స్ జరిగేవి. ఓకే. అలాగే దాసరి నారాయణరావు గారి మీద ఆయనకి అంటే ఒక దశలో హీరోలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆయన. హ్మ్. కృష్ణ గారు డబ్బులు ఇవ్వటం నాకు తెలుసు, రామేశ్వర శర్మ. అవునా? హ్మ్. అంటే రాయొద్దనండి బాబు, కొంచెం చూసుకోనే. నీ కాటు నా మీద వేయొద్దురా బాబు అనే. అలా అంటే ఆఫీస్ కి పిలిచి డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మెడ్రాస్లో. ఆ! ఇలాంటి అంటే కొంచెం లిటరరీ ఇది కూడా ఉండేది ఆయనకి. హ్మ్. అంటే రివ్యూలు కూడా చాలా దారుణంగా రాసేవాడు ఆయన. సినిమా రివ్యూస్ కూడా చాలా దారుణంగా వెళ్ళేవాడు. ఓకే. గౌరవప్రదమైనటువంటి విమర్శ అంటే ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్న విమర్శ ఏంటంటే గుడిపూడి శ్రీహరి గారి లాంటి విమర్శ కోరుకుంటున్నారు. హ్మ్. గుడిపూడి శ్రీహరి గారు సినిమా వరకే కన్ఫైన్ అయ్యేవాడు. కన్ఫైన్ అయ్యి మిగతా ఏరియాస్‌లోకి వెళ్ళాడు కాదు. మిగతా గొడవ ఆయనకు సంబంధం సంబంధం లేదు. లేదు. సినిమా ఎలా తీశారు, బాగా తీశారా లేదా, ఎక్కడెక్కడ తప్పు లోపాలు ఉందా? ఉన్నాయి, ఆ! దర్శకత్వం ఎక్కడెక్కడ లోపాలు ప్రదర్శించింది, హ్మ్. అలాగే నటులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కేటగారికల్గా రాసుకుంటూ వెళ్ళేవాడు ఆయన. హ్మ్. ఇన్ని లోపాలు ఉన్నాయి ఈ సినిమాలో నిర్మోహమాటంగా చెప్పేవాడు. అది ఎన్టీఆర్ సినిమా అయినా, నాగేశ్వరరావు సినిమా అయినా, హ్మ్. ఎవరి సినిమా అయినా ఆయన వెనకడుగు వేసేవాడు కాదు. ఓకే. అయితే ఆయన రివ్యూల్లో దారుణంగా ఉంది సినిమా అని చెప్పిన సినిమాలు కూడా కమర్షియల్గా చాలా పెద్ద విజయాలు సాధించేవి. ఓకే.